స్వామి వివేకానంద మదర్ తెరిసా చారిటబుల్ ట్రస్ట్ సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించడంలో ఎంతో మందికి ఆదర్శంగా నిలవడం చాలా సంతోషంగా ఉందని జనసేన పార్టీ సీనియర్ నాయకులు దయాల్ సిటీ కేబుల్ అధినేత తిప్పలు రమణారెడ్డి అన్నారు. ఇప్పటి వరకు నగరంలో పలు ప్రాంతాల్లో స్వామి వివేకానంద మదర్ తెరిసా చారిటబుల్ ట్రస్ట్ సామాజిక సేవా కార్యక్రమాలు ఇప్పుడు మన పారిశ్రామిక ప్రాంతం గాజువాకలో కూడా విస్తరించడం చాలా ఆనందంగా ఉందని రమణారెడ్డి అన్నారు. విశాఖ జిల్లా కొత్త గాజువాక 65వ వార్డు సంజీవగిరి కాలనీలో ఉన్న స్వామి వివేకానంద మదర్ తెరిసా చారిటబుల్ ట్రస్ట్ పర్యవేక్షకుడు కోయిలాడ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో స్వర్గీయ కొయ్య చిన్న సత్యనారాయణ రెడ్డి జ్ఞాపకార్థం వారి అల్లుడు తిప్పల రమణారెడ్డి అన్నపూర్ణమ్మ దంపతుల సహాయంతో ఈ నెల ట్రస్ట్లో ఉన్న చిన్నారులకు మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పిఎస్ ఆనంద్ ట్రస్ట్ సభ్యులు చిన్నారులు పాల్గొన్నారు. ఈ ట్రస్ట్ లో అందరికంటే నెంబర్ 1 పొజిషన్ మీరు ఉండాలని ఈరోజు చాలా చాలా మీకు ఇష్టమైన దినం సాయిబాబా దినం. సాయిబాబాని మీరు అందరూ ప్రార్థిస్తారు. శ్రీ గురు సాక్షాత్ శ్రీ దత్తుడు నువ్వు, శ్రీ గురుపాద శ్రీ వల్లభుడు నువ్వు, నరసింహ సరస్వతి యతివరుడు నీవు, సకల మతములకు ఆచార్యుడు నువ్వు. కాబట్టి నిజంగా రండి, మీరు దీనికి డిజర్వ్ అనమాట. డిజర్వ్ అంటే బాబా చూడండి ఎలాంటి రంగు, బాబా సాక్షాత్తు బాబా కలరు మీకు వచ్చింది. నిజంగా మన గురువు గారు చైర్మన్ గారు రాజు గారు, అలాగే మన రాజు గారు కూడా కలిసి బుజ్జి గారు కలిసి సన్మానం చేయవలసింది వచ్చి ఏంటి సార్ రండి బాగా జై సాయిరామ్. చిన్నది స్వీటు చిన్న హాటు రెండూ ఉండాలి మనిషికి. మంచి మాట మంచి మూట అవుతున్నాడు. బాబు కూడా అవుతున్నాడు, బాబు కూడా నవ్వించండి. దైశ్యం ఉన్నారు. మంచి మాట విశాఖపట్నం, మంచి మూట శ్రీకాకుళం. అమ్మ ఒకసారి అలా రమ్మా, నువ్వు ఒకసారి అలా రమ్మా. అక్కడ కూడా ఫోటో దిగు. నువ్వు కూడా ట్రస్ట్ ఉన్నది మెంబర్గా. ఇలాగా 2 మాటలు చెప్పు. చెప్పాలంటే అదే చెప్పండి. విజ్ఞానం ఈరోజు చాలా శుభదినం. ఎందుకంటే స్వామి వివేకానంద మదర్ తెరిసా చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ గారు, వైస్ చైర్మన్ గారు, సెక్రటరీ గారు, ట్రెజరర్ గారు, డైరెక్టర్ సభ్యులు అందరూ నన్ను ఆశీర్వదించినందుకు చాలా సంతోషంగా ఉంది. అలాగే ఈ ట్రస్ట్ మనం మొదలుపెట్టినప్పటి నుంచి ప్రతిరోజు ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ముందుకు వెళ్తుంది. ఈ ట్రస్ట్ ఇదే విధంగా ఇంకా ముందుకు వెళ్ళి పేద బడుగు వర్గాలకు, ఆకలితో ఉన్నవారికి, అలాగే ఒక మంచి సంస్కారాన్ని నేర్పేటటువంటి ఒక సేవా సంస్థగా ఎదగాలని, విశాఖపట్నం సిటీలో ఒక మంచి పేరు తెచ్చుకునేటటువంటి సంస్థగా నిలబడాలని ఎంతోమంది వ్యక్తులు ఈ సంస్థలో చేరి వారు కూడా ఈ సంస్థలో వారికి సహాయాన్ని, అలాగే వారు కూడా ఈ సంస్థలో భాగస్వాములయ్యి పనిచేయాలని, ఆ విధంగా స్వామి వివేకానందుడు మదర్ తెరిసా వారిద్దరు చూపించేటటువంటి స్ఫూర్తిని ముందుకు తీసుకుని వెళ్ళి మంచి మంచి కార్యక్రమాలు చేసి ముందడుగు వేస్తామని, అందులో నేను కూడా భాగస్వామ్యం అవుతానని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు అలాగే 1వ తేదీ నుంచి 15వ తేదీ లోపు ఒకసారి, 16వ తేదీ నుంచి నెలాఖరు లోపు ఒకసారి ఖచ్చితంగా గాజువాకలో ఉండేటటువంటి ట్రస్ట్ ఆఫీస్కి వెళ్ళి
రాయాల్సినటువంటి మినిట్స్ బుక్స్ కానీ ఏమైనా పూర్తి చేస్తూ అక్కడ కార్యక్రమాలను ఖచ్చితంగా నేను 15 రోజులకు ఒకసారి వెళ్ళి అక్కడ కార్యక్రమాలను చూసి అక్కడ ఉండేటటువంటి వర్క్స్ను కూడా నేను కూడా షేర్ చేసుకుంటానని సభాముఖంగా తెలియజేస్తాను. ధన్యవాదాలు. జై శ్రీమన్నారాయణ. భగవంతుడు ఇచ్చిన 2 చేతులతో దండం పెట్టు, ఆకలితో ఉన్న వారికి అన్నం పెట్టు. స్వామి వివేకానంద మదర్ తెరిసా చారిటబుల్ ట్రస్ట్ మోటో ఏంటంటే నో ఎక్స్పెక్టేషన్ ఓన్లీ యాక్సెప్టెన్స్. అంటే మాకు ఇక్కడ ఒకే ఒక విషయం సార్, ఈ ట్రస్ట్ స్థాపించిన తర్వాత మేము ఏ ఒక్కరి దగ్గరికి వెళ్ళకుండా కార్యక్రమాలు చేస్తున్నాం అంటే దానికి కారణం శ్రీమన్నారాయణ ఆశీస్సులు ఉండటం. అలాంటి వ్యక్తులే మాకు పరిచయం అవుతున్నారు. అంటే అలాంటి వ్యక్తులు అంటే ఎవరంటే నా పక్కనే నిల్చున్న నిజంగా అన్నదాత. ఈరోజు అన్నదాత తిప్పల రమణారెడ్డి గారు, వారి శ్రీమతి అన్నపూర్ణమ్మ గారు నిజంగా నిండు మనసుతో నాకు ఫోన్ చేశారు. ఫోన్ చేసి శ్రీనివాస్ మీ ట్రస్ట్ ఉందట కదా, ఆనంద్ చెప్పారు కాబట్టి మీ ట్రస్ట్లో కార్యక్రమం పెట్టవయ్యా అన్నారు. నాకు నిద్ర పట్టలేదు, నిజంగా చెప్తున్నాను. ఈ రోజంతా కూడా ఇదే పని మీద వీళ్ళకి ఎలాంటి భోజనం పెట్టాలని చెప్పి కాన్సెప్ట్ తోటి తెల్లవారి నుండి ఇదే పనిలో ఉండి మంచి భోజనం అందించాలి, రెడ్డి గారు సంతృప్తి చెందాలి, వారి శ్రీమతి గారికి వెళ్ళి చెప్పాలి, అన్నపూర్ణమ్మ గారికి వెళ్ళి చెప్పాలి. నిజంగా మా మామయ్య గారు ఎక్కడున్నా సరే ఆయన ఆత్మ శాంతించి ఆయన ఆశీస్సులు ఇవ్వాలి, శ్రీ కొయ్య చిన్న సత్యనారాయణ రెడ్డి గారి ఆత్మ శాంతించాలి, అటువంటి సంతృప్తి పొందాలని నేను ఎంతో ఉత్సాహంతో ఈ యొక్క వీళ్ళందరూ మహిళలందరూ కూడా పనిచేసి చక్కటి విందు భోజనం ఏర్పాటు చేసిన నందుకు మనస్ఫూర్తిగా శ్రీమన్నారాయణ ఆశీస్సులు రమణారెడ్డి గారి మీద, వారి శ్రీమతి అన్నపూర్ణమ్మ గారి మీద ఉండాలని, అలాగే మున్ముందు మంచి కార్యక్రమాలు మా ట్రస్ట్లో చేయాలని, చేయించాలని మనస్ఫూర్తిగా స్వామిని వెంకటేశ్వర స్వామిని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా జై శ్రీమన్నారాయణ, జై జై శ్రీమన్నారాయణ.